అర్ధరాత్రి 1:45 హైదరాబాద్లోని తార్నాక ఫ్లైఓవర్ కింద పిల్లర్ నంబర్ 12 దగ్గరికి రాగానే బైక్ ఆగిపోయింది. ఫోన్ సిగ్నల్ జీరో అయిపోయింది. చీకట్లో పక్కనే ఉన్న పాత శ్మశాన వాటిక లోపల నుంచి గాజుల సౌండ్, అలాగే ఒక స్త్రీ ఏడుస్తున్న ఏడుపు వినిపించడంతో వణుకుతున్న చేతులతో మొబైల్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసి చూశాడు. అక్కడ వెనక్కి తిరిగి కూర్చున్న అమ్మాయి, తెల్ల చీర కట్టుకున్న అమ్మాయి ఒక్కసారిగా ముందుకు తిరిగింది. కానీ ఆమెకు ముఖమే లేదు, అంటే ఫేసే లేదు, కేవలం కాలిపోయిన మాంసపు ముద్ద. ఆ అమ్మాయి గాల్లో లేచి అతని వైపు దూసుకొచ్చింది. అసలు 30 ఏళ్ల క్రితం ఆ తార్నాక ఫ్లైఓవర్ కింద జరిగిన ఆ ఘోరమైన ఇన్సిడెంట్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తిక్ అనే ఒక అబ్బాయి హైదరాబాద్లో నైట్ షిఫ్ట్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. ప్రతిరోజులాగే ఆ రాత్రి కూడా డ్యూటీ ముగించుకొని తెల్లవారుజామున 1:45 తన బైక్ పై ఇంటికి బయలుదేరాడు. ఉస్మానియా యూనివర్సిటీ రోడ్ దాటి ఎప్పుడు వాహనాలతో రద్దీగా ఉండే తార్నాక ఫ్లైఓవర్ కింద రాగానే హఠాత్తుగా అతని బైక్ ఇంజన్ వింత శబ్దం చేస్తూ ఆగిపోయింది. అదే సమయంలో చుట్టూ ఉన్న స్ట్రీట్ లైట్లు కూడా ఒక్కసారిగా ఆగిపోయాయి. ఆ ప్రాంతం అంతా కారు చీకటి కమ్ముకుంది. కనీసం ఎవరికైనా ఫోన్ చేద్దామని కార్తిక్ మొబైల్ తీసి చూస్తే సిగ్నల్ పూర్తిగా జీరో అయిపోయింది. చుట్టూ ఉన్న భయంకరమైన నిశ్శబ్దంలో సరిగ్గా ఫ్లైఓవర్ పిల్లర్ నంబర్ 12 పక్కనే ఉన్న 100 ఏళ్ల నాటి పాత శ్మశాన వాటిక ఉంది. ఆ శ్మశాన వాటిక గోడ అవతల నుంచి హఠాత్తుగా గాజుల సౌండ్, అలాగే ఒక స్త్రీ దీనంగా ఏడుస్తున్న శబ్దం వినిపించింది. భయంతో ఒళ్ళంతా చెమటలు పడుతున్నా వణుకుతున్న చేతులతో కార్తిక్ తన మొబైల్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసి ఆ పాత సమాధుల వైపు చూశాడు. అక్కడ తెల్లటి చీరలో వెనక్కి తిరిగి కూర్చొని ఏడుస్తున్న ఒక స్త్రీ ఆకారం కనిపించింది. కార్తిక్ ధైర్యం తెచ్చుకొని ఎవరు మీరు అని అడిగేలోపే ఆ ఏడుపు ఆగిపోయి ఆ ఆకారం ఒక్కసారిగా అతని వైపు తిరిగింది. కానీ అక్కడ కళ్ళు, ముక్కు, పెదాలు ఏమీ లేవు. కేవలం కాలిపోయిన మాంసపు ముద్ద లాంటి శూన్యమైన భయంకరమైన ముఖంతో అది గాల్లో లేచి కార్తిక్ వైపు దూసుకురావడంతో అతను గట్టిగా అరుస్తూ ప్రాణభయంతో వెనక్కి పడిపోయి స్పృహ కోల్పోయాడు. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు తార్నాక ఫ్లైఓవర్ కింద జనాలు గుంపులుగా సమాధుల మధ్య స్పృహ లేకుండా పడి ఉన్న కార్తిక్ను స్థానికులు చూసి మొహంపై నీళ్లు చల్లి లేపారు. కళ్ళు తెరిచిన కార్తిక్ ఒళ్ళంతా జ్వరం వచ్చినట్టు వణికిపోతూ ఆ ముఖం లేని ఆమె నన్ను చంపేయడానికి వచ్చింది అని పిచ్చివాడిలా అరవడం మొదలుపెట్టాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా కార్తిక్ ఏదో భ్రమపడ్డాడని నవ్వుకుంటుంటే ఆ ఫ్లైఓవర్ కింద చాలా ఏళ్లుగా చిన్న పాత టీ కొట్టు నడుపుతున్న రామయ్య అనే వృద్ధుడు మాత్రం తీవ్రమైన ఆందోళనతో కార్తిక్ వైపు చూశాడు. రామయ్య కార్తిక్ను పక్కకు పిలిచి ఒక కప్పు వేడి టీ చేతికిచ్చి, బాబు, నీవు చేసింది భ్రమ కాదు, సరిగ్గా పిల్లర్ నంబర్ 12 దగ్గరే కదా నీ బైక్ ఆగింది. నువ్వు చూసింది ఈ నగర చరిత్రలోనే అత్యంత క్రూరమైన హత్యకు గురైన ఒక దురదృష్టవంతురాలి ఆత్మ అని చెప్పడంతో కార్తిక్ షాక్ అయ్యాడు. రామయ్య చెప్పిన వివరాల ప్రకారం అది 1996వ సంవత్సరం. అప్పట్లో ఈ తార్నాక ఫ్లైఓవర్ లేదు. కేవలం ఓల్డ్ మద్రాస్ హైవేకి వెళ్లే ఒక సన్నటి చీకటి రోడ్డు మాత్రమే ఉండేది. ఆ రోజు అమావాస్య రాత్రి వర్షం దంచి కొడుతుంది. హైదరాబాద్లోనే ఒక పేరు మోసిన ధనవంతుల ఇంటికి చెందిన సుమిత్ర అనే 22 ఏళ్ల అమ్మాయికి ఆ మరుసటి రోజే పెళ్లి జరగాల్సింది. కానీ ఆ రాత్రి పెళ్లి నగలు కొనుక్కోవడానికి వెళ్లిన సుమిత్ర తన కారులో ఒంటరిగా ఇంటికి తిరిగి వస్తుండగా ఈ పాత శ్మశాన వాటిక మలుపు దగ్గర కొందరు దుర్మార్గులు ఆమె కారును అడ్డగించారు. నగలు దోచుకోవడమే కాకుండా ఆమెపై ఘోరమైన అఘాయిత్యానికి ఒడికట్టారు. అంతటితో ఆగకుండా తాము చేసిన పాపం ఎవరికి తెలియకూడదని ఆమెను గుర్తుపట్టకుండా చేయడం కోసం తెచ్చిన యాసిడ్ను ఆమె ముఖంపై పూర్తిగా పోసి సజీవంగానే ఆ పాత శ్మశాన వాటికలోని ఒక పాడుబడిన సమాధి వెనుక పడేశారు. ముఖమంతా కాలిపోయి శ్వాస ఆడక నరకయాతన అనుభవిస్తూ సుమిత్ర ఆ రాత్రే ప్రాణాలు విడిచింది. ఆ తర్వాత పోలీసు వాళ్ళు కేసు నమోదు చేసిన ఆ నిందితుల పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కావడంతో కేసును ఎవరూ పట్టించుకోలేదు. కానీ చట్టం శిక్షించని ఆ ముగ్గురు నేరస్తులను ఆ కాలిన ఆత్మ వదిలిపెట్టలేదు. సుమిత్ర చనిపోయిన సరిగ్గా 11వ రోజు రాత్రి ఆ ఘోరానికి ఒడికట్టిన ముగ్గురు యువకులు అదే దారిలో కారులో వెళ్తుండగా సరిగ్గా ఈ శ్మశాన వాటిక ముందర కారు ఇంజన్ హఠాత్తుగా ఆగిపోయింది. వారు కారు దిగి చూసేలోపే కారు విండ్షీల్డ్ పై కాలిపోయిన ఒక భయంకరమైన ముఖం ప్రత్యక్షమైంది. ప్రాణభయంతో వారు ఆ కారును వదిలేసి రోడ్డుపై పరిగెత్తడం మొదలుపెట్టారు. కానీ ఆ ముఖం లేని ఆత్మ వారిని వెంటాడింది. మరుసటి రోజు ఉదయం ఆ ముగ్గురి శవాలు ఆ శ్మశానంలోనే విగత జీవులుగా పడి ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే వారి ముగ్గురి ముఖాలు కూడా యాసిడ్ పోసినట్లు పూర్తిగా కాలిపోయి ఉన్నాయి. ఈ సంఘటన తర్వాత గవర్నమెంట్ ఆ రోడ్డును వెడల్పు చేసి అక్కడ పెద్ద ఫ్లైఓవర్ నిర్మించింది. కానీ ఫ్లైఓవర్ కట్టిన దానికి పిల్లర్ నంబర్ 12 అని బోర్డు తగిలించిన సుమిత్ర చనిపోయిన ఆ పాత సమాధి స్థలం మాత్రం ఆ పిల్లర్ కిందే ఉండిపోయింది. రామయ్య ఈ కథ చెప్తుంటే కార్తిక్ వెన్నులో వణుకు పుట్టింది. ఎందుకంటే రాత్రి ఆ ఆత్మ తనను చంపకుండా ఎందుకు వదిలేసిందో అతనికి అర్థం కాలేదు. అప్పుడు రామయ్య కార్తిక్ మెడలో ఉన్న ఆ హనుమంతుడి లాకెట్ను చూసి, ఈ దేవుడు మహిమ వల్లే నీవు ఈ రాత్రి బతికి ఉన్నావు బాబు, లేదంటే ఈ పాటికి నీవు కూడా శవమై ఉండేవాడివి. ఇప్పటికైనా నగరంలో అర్ధరాత్రి తిరిగే యువకులకు ఒకటే హెచ్చరిక,
రాత్రి 1 గంట దాటిన తర్వాత తార్నాక ఫ్లైఓవర్ పిల్లర్ నెంబర్ 12 దగ్గర పొరపాటున కూడా బైక్ ఆపకండి. ఒకవేళ మీ బైక్ అక్కడ ఆగిపోతే వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తండి. ఎందుకంటే అక్కడ ఇప్పటికీ ఒక ముఖం లేని ఆత్మ తన న్యాయం కోసం తన కాలిపోయిన ముఖాన్ని చూసి భయపడే కొత్త శవాల కోసం ఎదురు చూస్తూనే ఉంది అని ముగించడంతో రామయ్య అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. కార్తిక్ భయంతో వణుకుతూ తన బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. కానీ ఇప్పటికీ అర్ధరాత్రి ఆ దారిలో వెళ్ళే ఎవరైనా ఆ పిల్లర్ నెంబర్ 12 దాటేటప్పుడు ఒక వింతైన ఏడుపు శబ్దం వినిపిస్తూనే ఉంటుందని స్థానికులు చెబుతుంటారు. తార్నాక ఫ్లైఓవర్ కింద నిజంగానే ఒక పాత శ్మశాన వాటికైతే ఉంది. కానీ అక్కడ ఇలాంటి సంఘటన జరిగిందని ఎలాంటి అధికారిక ఆధారాలైతే లేవు. ఇంటర్నెట్లో స్థానికంగా ప్రచారంలో ఉన్న కొన్ని కథలను బేస్ చేసుకుని మిమ్మల్ని థ్రిల్ చేయడం కోసం క్రియేట్ చేసిన ఊహాజనిత కథ మాత్రమే ఇది. కాబట్టి అర్ధరాత్రి ఆ రూట్లో వెళ్ళే వాళ్ళు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం అయితే లేదు.